ఇప్పుడు ఏదైనా సరే ఇక్కడ పెద్ద ప్రవాహం వస్తుందన్నారు. ఇక్కడ ఇటువంటి ప్రాంతాల్లో ఇక్కడ చెక్ డ్యామ్ కట్టుకునే అవకాశం ఉంటే ప్రధాన పాత్ర వహించడం జరుగుతుంది. అలాంటి వర్మీ కంపోస్ట్ అంటే కట్టడం జరుగుతుంది. మొక్కలు వేసుకుంటే మనకు అభివృద్ధి అవుతాము. ఇదంతా పెట్టుకోవడం కోసం వచ్చి మేబుల్ ద్వారా మీకు అవేర్నెస్ చేయడం కోసం మీకు అందరికీ కూడా గ్రామ సభలు పిలవడం జరిగింది. దీని మీద ముందు కూడా ఇప్పుడే జరిగేది కాదు, సుమారుగా అప్పుడు జరిగే కార్యక్రమమే. కాకపోతే మళ్ళీ మీకంతా కూడా అవగాహన కోసం అనేది మీకంతా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము ఏమేమి పనులు చేసుకోవాలి అన్న దాని మీద మనం గ్రామ సభ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మనం మాట్లాడుకుందాం. అంటే మేప్ ఎందుకంటే టైం కూడా చూసుకుని టైం ప్రకారం మనం అంటే మేప్ పోతే మాట్లాడాలంటే అక్కడ గ్రామ సభ వింటుంటారు, తర్వాత కొంతమంది వెళ్ళిపోవచ్చు. కాబట్టి ముందుగానే మేప్ మీద అవగాహన కోసం చెప్పడం జరిగింది. అర్థమైంది కదండి? అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే నేను చెప్పింది కూడా లోకల్ ఉన్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే మనం ఇక్కడ ఏ భూమి ఉంది, ఏది వేసుకోవచ్చు, చెరువులు ఎందుకు వేసుకోవాలి, ఏదన్నా దాని మీద అక్కడ నేను గ్రామ సభలో మాట్లాడడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏది అవసరం అనేది మీకు తెలియడం కోసం ఇక్కడ అవసరం అని మీరు చెప్తే తీర్మానంలో రాసుకుంటారు. కాబట్టి దానికోసం అనేది మీకు అందరికీ చెప్పడం జరిగింది. కాలువ అంటే కాలువ, రోడ్ పక్కన కొంతమందికి ఏంటంటే ఓపెన్ వెల్స్ ఉంటాయి, పాత బోర్లు ఉంటాయి. ఇదంతా కూడా భూగర్భ జలం మనం అనుకుంటున్నాం. భూమి బయట నీళ్ళు ప్రవహిస్తుంటే నీళ్ళు ఉందామో అనుకుంటాం, కానీ భూమి లోపలికి ఏమి ఉండవు. కాబట్టి అదంతా కూడా మాట్లాడుకోవడం ఆ గ్రామ సభ పట్టుకోవడం. కాబట్టి మనమంతా కూడా ఎక్కడ ఏది అవసరమో ఇక్కడ మనం పెట్టుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా మేరకు చూపించాము. దీని ప్రకారం మనం మాట్లాడుతున్నాం కదండి. కాబట్టి మనం అక్కడ మాట్లాడుకుందాము. దీని మీద మేరకు చూపించాము. ఇలాగా మీరు ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ ఏదో అవసరం అంటే మీకు తెలుసుంటుంది. కాబట్టి ఆ తీర్మానం తీసుకుంటే మేము అందులో నమోదు చేసి పై అధికారులు పంపించడం జరుగుతుంది. దాని మీద ఈరోజు మనకు గ్రామ సభ ఎక్కువ శాతం ప్రయారిటీ ఏంటంటే మనకు ఏదన్నది అక్కడ మనం ఆలోచిస్తాం. అది మనం మాట్లాడుతాం. ఎందుకంటే ఇక్కడ కూర్చోపోయినా మనకు అలా ఏం చేసామన్నది అక్కడ కనిపించదు. కాబట్టి అది కూర్చొని మనం మాట్లాడుతున్నాం. ఊర్లో రోడ్డు దగ్గర యూత్ అందరు నిల్చోండి. ప్రతిదీ కంప్లీట్ గా వీడియోలో వినాలి. ఇది మామూలు చంద్రబాబు ఆడవాళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వాలి, మగవాళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వాలి. పని చేస్తే మొక్కల ప్రకారం పని చేస్తే ఇలాంటి వాళ్ళకి మాకు ఖచ్చితంగా అది పొందాలి. మనము మీరు పని ఎవరైనా కావాలనుకున్నప్పుడు డిమాండ్ పంపిస్తున్నాం. డిమాండ్ పంపించినప్పుడు మీరు డిమాండ్ పని కావాలి పలానా రోజులు అయితే అప్పుడు మాత్రం పని కూడా జరుగుతుంది. కాబట్టి మీరు చూడండి ఇక్కడ రాసినదంతా కూడా ఏంటంటే పడుకునే పనిలో పని కల్పించడం, పనుల జాబితా నిర్వహించడం. ఇప్పుడు గ్రామ సభ నిర్వహిస్తున్నాము. దీని ప్రకారం మేము పనుల గురించి అడుగుతున్నాం. దాని ప్రకారం పనులు గుర్తింపు. అలాగే మనం 5 కిలోమీటర్లో ఎక్కడైనా సరే పని చేసుకోవచ్చు అండి. మనం మా ఊరికే పని కావాలంటే చాలా మంది అంటారు దాని వర్క్ లేనప్పుడు 5 కిలోమీటర్లు మీరు ఎక్కడైనా సరే మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత యావరేజ్ చేస్తాం మనం అంటే గవర్నమెంట్ వాళ్ళు 300 రూపాయలు సంవత్సరం పెట్టారు. అంతా కూడా మీకు చెప్పే సమయం అంటే మనకి అవసరం లేదు. కాబట్టి నేను ఇక్కడ మీకు అవసరమైన పనులు మాత్రమే నేను ఒక ఆర్డర్లో చెప్పడం కోసం వచ్చి ఇందాక నేను చెప్పింది ఏంటంటే ట్రెంచెస్ అనేవి మీరు తవ్వుకోమంటారు, నేర్చుకోండి. తర్వాత దాని కింద కూడా ట్రెంచులు ఎందుకు తవ్వుకోమంటారు? మనం ఏంటంటే 1 లక్ష రూపాయలు చిన్నది ఆ గడ్డి లాంటిది లేకపోతే ఆకు లాంటివి పెట్టుకోవాలి. ఇక్కడ అగ్రికల్చర్ సంస్థలో హార్టికల్చర్ కూడా ఉన్నట్టున్నారు. మీరు ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినా వాళ్ళతో కూడా మీరు మాట్లాడవచ్చు. ఎందుకంటే మనం మొక్కల కార్యక్రమం అనేది ఖచ్చితంగా మనము చేసుకోవాలి. మనం మొక్కలు ఇస్తున్నాం కానీ మొక్కలు అంటున్నారు మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల కూడా మీరు మొక్కలు అయిన తర్వాత కాపీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపీ ఇస్తున్నారు. కాపీ సుమారుగా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకల్లా మనకు ఏదో కాపాడుతున్నాము, భూగర్భాలను కాపాడుతాము, అలాగే భూమిని కాపాడుతాము. అదే కాకుండా మనము మన గ్రామాన్ని కూడా కాపాడుతున్న కార్యక్రమం అంటే ఉంది. ఇది ప్రధాన ప్రాధాన్యతగా ఇందులో పెట్టడం జరిగింది. ఏంటంటే మన గ్రామానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మనం తెలియజేయాలి. సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ అంటే కాలు డ్రైన్లో కావాలన్నా కూడా ఖచ్చితంగా మనము ఆ ఇంట్లో కొన్ని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాపాడలేము. కాబట్టి ప్రతి ఇంట్లో ఇంటికి గుంటానే తవ్వుకొని సుమారు ఖచ్చితంగా ఇంటికి చేయాలి. చేస్తే చుట్టూ ఉన్న కూడా బోర్లు కూడా దానికి ఏంటంటే మనం ఖచ్చితంగా పొడి చెత్త వేస్తే పొడి చెత్త నుంచి కూడా వర్మీలు తెచ్చి ఇప్పుడు వర్మీ షెడ్లు కడుతున్నారు. దీనిలో వర్మీలు తెచ్చి దానికి ఎరువుగా మార్చి దానిలో కూడా గ్రామ పంచాయతీకి ఒక సామాజిక పథకం ఏ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఏ నెయ్యి ఎక్కడ ఉంది, ఏ అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఉంది, స్కూల్ ఎక్కడ ఉంది, రోడ్ ఇలాగ ఎక్కువ రోడ్ ఎక్కడ ఉంది,
మనకి ఇంకా ఆ వనరులు ఆ ఎకరాలకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అన్నది వాళ్ళు ఎస్టిమేషన్ చేసి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. అలాగే ఇందాక మా సార్ చెప్పారు, ఓటు హక్కు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు సభ్యులు అంటే యజమానులు. ప్రత్యక్షమైనటువంటి పరిపాలనను ఈరోజు ఎవరైతే పాల్గొని వారి యొక్క సమస్యలను ఇక్కడ ఈ పరిపాలనకి కేంద్రీకృతమైనటువంటి ఈ సభకి ఎవరైతే మనం పాల్గొని ఆ నిర్ణయాలు తీసుకుంటామో వాటిని గ్రామ సభ అంటాం. అంటే ఈరోజు మన గవర్నమెంట్ వారు ఎన్డీఏ కూటమి అనేక మనకి ఈ గ్రామ సభ రావడానికి ఆర్టికల్ 243 రాజ్యాంగ సవరణలో పొందుపరిచినటువంటి 11వ షెడ్యూల్లో మరి మనకి 791 జీవో నెంబర్ ప్రకారంగా మనకి మరి ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మరి అధ్యక్షత వహించడానికి మన సర్పంచ్ గారు కేవలం అధ్యక్షత వహించడానికి గ్రామ సభకి సర్పంచ్ వారికే అధికారాలు ఉంటాయి. వారు ఏ పరిస్థితుల్లో అయినా ఇక్కడ లేని ఎడల ఉప సర్పంచ్ గారు మరి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క ఆస్కారం ఉంది. మరి మన దౌర్భాగ్యం ఏంటో కానీ మరి మన కార్యదర్శి వారితో అధ్యక్షత వహిస్తున్నాం. అంటే దాని పట్ల మరి వాళ్ళకి ఏ రకంగా అవగాహన ఉందో మరి మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం కలెక్టర్ గారికి కూడా వినతులు ఇచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియదు. కానీ ఈ గ్రామ సభ వచ్చేటప్పటికి గ్రామ సభలో ఎప్పుడైతే తీర్మానం చేస్తామో ఆ సమస్య 100% పరిష్కారం అవుతుంది, అవ్వాల్సిందే. అక్కడ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 791 జీవో నంబర్ ప్రకారం మనకి 29 అంశాల మీద ఈరోజు చర్చించడం జరుగుతాయి. 29 అంశాలు అంటే 29 రకాలుగా ఇక్కడ అధికారులు ఉండాలి. అంటే ఈరోజు ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే అన్ని రకాలుగా ఓవరాల్గా మన అలాగే ఆగస్టు 15th నాడున గ్రామాల్లో మనం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మొట్టమొదటి మన ఆగస్టు 15th జెండా ఆవిష్కరణ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మైనర్ పంచాయతీకి అయితే 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీకి అయితే 25,000 రూపాయలు అని చెప్పడం జరిగింది. మరి వాటి గురించి కొంచెం అంటే ఆ నిధులు వచ్చాయా, లేకపోతే వచ్చిన తర్వాత ఏమన్నా ఈ ఖర్చులు ఏమైనా పెట్టారా, వాటి గురించి కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ పట్ల ఉంది. కాబట్టి అంటే కొత్తగా ఏర్పడినటువంటి పంచాయతీ నిధుల్లో మొట్టమొదటి ఖర్చు అదొకటి కనబడుతుంది మనకి. అందరికీ మరి నేను సెలవు తీసుకుంటూ మీ అందరికీ అవకాశం కల్పించినట్టు అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. మన సింహాద్రి గారు అయితే ఆగస్టు 15కి ఖర్చుకి 10,000 అని చెప్పారు కదా, అది కూడా గవర్నమెంట్ ఏం రిలీజ్ చేయలేదు. కేవలం గ్రామ పంచాయతీ నుంచి ఖర్చు పెట్టుకుంది, మీకు ఎంత ఉంటే అంత 10,000 లిమిట్ చేశారు. మైనర్ పంచాయతీ మనం అంతా మైనర్ పంచాయతీ కాబట్టి 10,000 లిమిట్ అంతటి ఖర్చు పెట్టుకోవచ్చు అన్నారు. ఓకేనా? అందులోనే భాగంగా మనం 2,000 ఖర్చు పెట్టాం. 2,000 ఆ లోపు అంటే మనకు ఉన్నదాన్ని బట్టి ఖర్చు పెట్టుకోని అని చెప్తారు. 10,000 లిమిట్ మీరు అంతా ఖర్చు పెట్టుకోవాలి. మనం ఏంటంటే మన గ్రామ పంచాయతీలో నిధులు ఎంత ఉన్నాయో చూసుకుని మనం ఖర్చు పెట్టుకోవాలి. మనం 10,000 చెప్తారు కదా కాబట్టి 10,000 చేయాలని కేవలం అది గ్రామ పంచాయతీ డబ్బులు కాబట్టి మనం అలాంటి వాటికి ఎక్కువ పెట్టాలన్నా కూడా అంటే జనాలకి తెలియాలి కాబట్టి ఈ గ్రామ సభ కూడా ఎవరో అవుతారు కదా. 10,000 వచ్చింది దానికి ఏం చేశారంటే డైరెక్ట్ గా అంటే అందరూ ఒకలాగా ఉంటారండి. సో అది దానికి మనం అది దానికి ఇంకా ఏంటంటే ఈ గ్రామ సభ కూడా నిన్న సాయంత్రం వరకు వాళ్ళ వాటి అలాగే ఇంకో మొన్న కూడా స్టేట్ రాసిస్తే మేడం గారికి తిరిగి మేడం గారికి నేను అందజేస్తాను. మరి ఏ డేట్ మీకు సరిగ్గా గుర్తుపెట్టి రాలేదా
అది ఇప్పుడు నేను కంపల్సరీగా పెడితే రేపు ఎవరైనా డెస్క్ దగ్గర ఉంటుంది. మేడం స్టాప్ ఉందా? ఇవ్వండి, అది ఎప్పుడు దాకా అప్లై చేసుకోవాలని ఇలా మనం ఒక దరఖాస్తు రాసి పెడదాం ముందు వాళ్ళకి అదే రోజు. అర్థమైందా? ఇప్పుడు నలుగురు 4 రకాలుగా అక్కడ చెప్పండి సార్ మీరు ఇవాళ ఎప్పుడు దాకా అప్లై అడగడం కంటే అలా పెట్టి అదే అలవాటు చేద్దాం. మళ్ళీ ఒకసారి అది వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఆ పేపర్ వాళ్ళకి రెండో గ్రామ సభ జరిగినప్పుడు వాళ్ళు వివరణ ఇస్తూ ఇదిగోమ్మ పలానా తేదీ వరకు పలానా స్కీమ్స్ వచ్చింది మీకు ఇలా 2వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవాలని వాళ్ళు వివరణ ఇచ్చేలాగా చేద్దాం. అర్థమైందా?